పిన్నెల్లి రామకృష్ణ గారికి బెయిల్ మంజూరైంది. సో అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన మీద కొత్త కేసులు కట్టే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయండి. అంటే ఇప్పుడు సెక్షన్ 307కి సంబంధించి ఈవీఎం ధ్వంసానికి సంబంధించి అలాగే హత్యాయత్నాలకు సంబంధించిన కేసుల్లో అతనికి బెయిల్ దక్కింది వాస్తవం. మరి ఇంకా కేసులు ఇంకా ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి రీసెంట్గా అందుతున్న సమాచారం ప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అండదండలతోటి అక్కడ స్థానిక వైసీపీ నాయకులు 400 సమాధుల్ని తవ్వేసి శ్మశానాలను కబ్జా పెట్టినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. పేదలకు సంబంధించిన భూములు ఆక్రమించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మైనింగ్ వనరుల్ని అడ్డగోలుగా దోచినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వీటన్నిటి విషయంలో ఈ ఆరోపణల విషయంలో నిగ్గు తేల్చి అవి గనక అంటే ఆధారాలతో కూడిన ఆరోపణలన్నీ కనుక రుజువైతే వాటిని కేసులు ఎదుర్కోవాల్సిందే. ఏదో కక్షపూరితంగా అతను ఒక కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు కాబట్టి అని చెప్పని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అతన్ని అంటే మనం కొంతమంది రౌడీ షీటర్ల విషయంలో పోలీసులు ఇదే వ్యవహార శైలి కనపరచడం చూస్తూ ఉంటాం. మనం రౌడీ షీటర్లుగా ఉన్నవాళ్ళు ఏదైనా ఒక కేసులో బెయిల్ తీసుకొని బయటికి రాగానే ఇంకో కేసులో ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లోకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు గనక బాహ్య ప్రపంచంలో ఉంటే శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో, లేదు అని అంటే వాళ్ళని నగర బహిష్కరణ లాంటి చర్యలకి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తడిపార్ అంటారు మనకి ఇక్కడ హైదరాబాద్ సిటీలో. ఓకే, అటువంటి చర్యలకు కూడా ఆదేశించినవి చాలా సందర్భాల్లో చూసాం మనం. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో అంటే చాలా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఇది ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరకే పరిమితం కావట్లేదు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చాలామంది శాసనసభ్యులు, చాలామంది స్థానిక నాయకులు భూ ఆక్రమణకు పాల్పడినట్టు, మైనింగ్ అక్రమాలకు పాల్పడినట్టు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినట్టు, వ్యక్తులకు సంబంధించిన ఆస్తుల్ని పరాధీనం చేసేసుకున్నట్టుగా చాలా ఆరోపణలు ఇవాళ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంకి వచ్చి ఇస్తున్న ఫిర్యాదుల్లో తేడతనం అవుతుంది. మంత్రులకి వివిధ హోదాల్లో అటు జనసేన కార్యాలయంలో కానీ వివిధ హోదాల్లో ఉన్న మంత్రులకి అందిస్తున్న ఫిర్యాదుల్లో ఇవే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైపు నుంచి గనక తప్పు జరిగిన ఆధారాల నిర్ధారణ అయితే తప్పనిసరిగా అతను శిక్షార్హుడే. అతను ఏదో 4 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య నెల్లూరు జైలు దగ్గర ఆయన వ్యక్తిత్వానికి ఒక ఎండార్స్మెంట్ ఇస్తూ ఉన్నాడు. మంచివాడు కాబట్టి 4 సార్లు ఎన్నికయ్యాడు అని చెప్పని. సయ్యద్ షాబుద్దీన్ కూడా హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడి ఉండి జైల్లో ఉండి అతను మళ్ళీ పార్లమెంటుకి ఎన్నికవడం జరిగింది. పప్పు యాదవ్ యూపీలో గ్యాంగ్స్టర్, అతను జైల్లో ఉండి మళ్ళీ పార్లమెంట్కి ఎన్నుకోవడం జరిగింది. అంటే వాళ్ళు ఒక ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు కాబట్టి ఏం చెప్పని వాళ్ళు చేసిన నేరాలు, అక్రమాలు, అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, అవినీతి వీటన్నిటి కూడా ఎండార్స్మెంట్ ఇచ్చినట్టు కాదు. అవి స్పష్టమైన సాక్ష్యాధారాలతో కనుక నిర్ధారణ జరిగితే వాటికి తగిన శిక్ష అనుభవించి తీరాల్సిందే. అలా అనుభవించము, శాశ్వతంగా మేమే ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూ ఉంటాం, మా అధికారమే కొనసాగుతుందని ఇష్టరీతిన చెలరేగిపోయి ఇటువంటి అకృత్యాలకు పాల్పడిన వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు తీర్పిచ్చారు. మీ అరాచకాలని, అక్రమాలని ఎలకాలం సహించడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పని. అదే సందర్భంలో ప్రభుత్వాలు కూడా మరింత క్రియాశీలకంగా వ్యవహరించి నిజంగా ప్రజాప్రతినిధులుగా చలామణవుతా ఇటువంటి అకృత్యాలకు, అరాచకాలకు పాల్పడ్డది సాక్ష్యాధారాలతో కనుక నిర్ధారణ అయితే 100కి 100 పాళ్ళు చట్టం ముందు హోదా, అధికారం, పరపతి ఉన్న వాళ్ళకి, సామాన్యుడికి ఒకటే న్యాయం అని చెప్పని రుజువు చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వాలు కూడా ఇటువంటి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే చంద్రయ్య గారిది వస్తుందండి మెయిన్. చంద్రయ్య గారు లాంటి కొన్ని కేసెస్ ఉన్నాయి కదా, అవి రావచ్చా? అంటే అట్లా కాదు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పిన్నెల్లి సోదరులు చాలా ల్యాండ్ గ్రాబింగ్స్కి పాల్పడినట్టు, ఓకే, అట్లాగే మాచర్ల ప్రాంతం నుంచి రవాణా అవుతున్న గ్రానైట్ లారీలు అన్నిటి దగ్గర కూడా బలవంత వసూళ్లకు పాల్పడినట్టుగా, సంవత్సరాల తరబడి ఆర్గనైజ్డ్గా వీళ్ళు అవినీతికి పాల్పడినట్టుగా, ఓకే, అంటే వీళ్ళ చేతిలో ఉన్న అధికారం వ్యవస్థను అడ్డు పెట్టుకొని మంది మార్బలంతో ఒక రకంగా బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టుగా 100,000 కోట్లు అక్రమంగా సంపాదించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ మూలాల్లోకి వెళ్ళి విచారణ జరపాలి, రాజకీయ అవినీతిని అంతం చెయ్యాలని కనుక ఒక స్పష్టతతోటి నిర్ణయం తీసుకుంటే
ఇటువంటి వాళ్ళందరికీ వాళ్ళ చేసిన ఈ అరాచకాలకి వాళ్ళ ఆటలు కట్టించడానికి ఒక కృతనిశ్చయంతో ప్రభుత్వం పనిచేసినట్టుగానే భావించాలి మనం.